హా మా కాలం మారుతుంది, కాలం మారుతుందంటే ఏమో అనుకున్నాం. మరి ఇంతలా మారింది ఆ కాలం. ఇదివరకు రోజుల్లో మొగుళ్ళ కోసం పెళ్ళాలు రోడ్డుకెక్కి ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మొగుళ్ళే పెళ్ళాల కోసం మా పెళ్ళాలు మాకు కావాలని చెప్పని రోడ్డుకెక్కి ధర్నా చేస్తున్నారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఏలూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఇద్దరు అల్లుళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అసలు కథకొస్తే ఆ ఇద్దరు అల్లుళ్ళు ఒకే ఇంటికి చెందిన ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. అయితే పెద్ద కూతురికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందంట. 10 సంవత్సరాలైన అయితే పెద్ద కూతురు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీకి తీసుకుని వెళ్ళారంట పేరెంట్స్. అయితే మొగుడు పిల్లల మధ్యన చిన్న చిన్న గొడవలు అనేది రావడం కామన్ కదా. అయితే ఆ గొడవలను అడ్డం పెట్టుకొని కూతుర్ని ఇంకా పెద్ద కూతుర్ని ఇంట్లోనే ఉంచేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరికి ఒక ఆడపిల్ల పుట్టిందంట. ఆ ఆడపిల్లను కూడా చూడనీయట్లేదంట. ఇప్పుడు ఆ ఆడపిల్లకి 8 సంవత్సరాలంట. గత 4 సంవత్సరాల నుంచి ఆ ఆడపిల్లను కూడా చూడనీయట్లేదంట. ఇది పక్కన పెడితే చిన్న కూతురు కూడా పెళ్లి చేశారు రీసెంట్ గా. ఆ చిన్న కూతురు కూడా మొగుడు పిల్లల కామన్ గొడవలు అనేది. ఈ గొడవలు అడ్డం పెట్టుకొని మళ్ళీ కూతుర్ని ఆ చిన్న కూతుర్ని కూడా ఇంట్లో పెట్టుకున్నాడంట మామ. దీనిపై ఇద్దరు అల్లుళ్ళు మా పెళ్ళాలు మాకు కావాలి, మా దగ్గరికి పంపించండి అని చెప్పని ధర్నాకి దిగారు. బ్యానర్ తో సహా ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకొని ఆ కాపురానికి పంపించకుండా మళ్ళీ తిరిగి మాపై తప్పుడు కేసులు పెట్టిన శాడిస్ట్ మామ అని చెప్పని బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పని అంటున్నారు. ఓ కలెక్టర్ సార్, జరా వీళ్ళని పట్టించుకోరాదే, వీళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి.